హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఇప్పుడు చెప్పబోయేది మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి. మీ అందరికీ తెలిసిందే, బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పాత్ర, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇటువంటి వ్యక్తులు మన సభ్య సమాజంలో ఉంటారు. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉండి ప్రజలను ఎలా గ్రాప్ చేయాలా, అంటే ట్రేడర్స్ని ఎలా బుట్టలో వేసుకోవాలా, ఎలా వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకోవాలా అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ మధ్య ఒక వీడియో అనేటువంటి రిలీజ్ చేశారు. సహజంగానే మార్కెట్ అనేటువంటిది ఒక్కోసారి బయర్కి కానీ ఎవరికైనా సరే ట్రేడర్కి కొంత ఫేవరబుల్గా పనిచేస్తుంది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఆ తర్వాత అది మరొక రూపంలో ఎంత డబ్బులు అయితే ఇచ్చిందో అంతకంటే డబుల్ తీసుకుంటుంది అనమాట. సరే అని చెప్పేసి మనం మామూలుగానే ఈ స్టాక్ మార్కెట్కి మనకి ఈరోజు ఉదయం నుంచి, అంటే ఉదయం కాదు మధ్యాహ్నం నుంచి దాదాపుగా ఒక 15 మంది వరకు మనకి మెసేజ్లు చేయడం అనేటువంటిది జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో 15 మంది మెసేజెస్, ప్రతి ఒక్కడు ఫస్ట్ ఒకడు ఏమంటే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ని నమ్మి లేటెస్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశాను, ఏది దాదాపుగా $1,000 చేతిలో పెట్టుకొని $200 అంటే గంటకోసారి, 2 గంటలకోసారి, 6 గంటలకోసారి అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు కదా. ఆ విధంగా దాదాపుగా $200 ఇన్వెస్ట్ చేస్తే $200 ఖతం అయిపోయినాయంట. $200 జీరోలు అయిపోయినాయి. ఇట్లా చాలామంది మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. దీంతో నాకు కూడా చాలా ఆశ్చర్యం అనేటువంటి, అదేంటి వీడు ఈ మధ్య బాగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్పాడు. ఈరోజు ఉదయమే నా యొక్క శక్తి చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్పేసి వీడియో చేశాడు అని చెప్పేసి, సరే వేరే వాళ్ళు చెప్తే ఆ వీడియో కూడా చూశాను అనమాట. ఈ మొహాన్ని వారం రోజుల నుంచి చూడక ఈ బొంగుగాన్ని ఈరోజు చూడటం జరిగింది. దాంట్లో మనోడు ఏమంటాడు అంటే, స్టాక్ మార్కెట్లో వీడు లాస్లు అనేటువంటిది అయ్యాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. లాస్లు ఇంతకుముందు అయ్యాను, తెలుసో తెలియకో నా వల్ల మీరు నష్టపోయారు, కానీ ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది దొరికింది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు కోట్లు సంపాదించండి అనేటువంటి ఇదితోటి చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, వీడు లాస్ అయినప్పుడు అంట చాలామంది వీడియోస్ అనేటువంటి చేశారు, ఎస్పెషల్లీ నేనే వీడియోలు చేశారు, వీడి మీద బతికారంట. రేపు నేను పర్టికులర్గా ఆ వీడియో కూడా నేను, ఎందుకంటే ఇతను చేసినటువంటి వీడియో ఈరోజు మార్నింగ్ ఇప్పుడే చూడటం జరిగింది, అది కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పడం వలన. సో ఎంత నాకు యూట్యూబ్ రెవెన్యూ అనేటువంటిది నెలకి మహా అయితే $3,000 వస్తుంది. $3,000 నేను వేరే కంటెంట్ వేరే ఇదిగా చేసుకుంటే నెలకు 15-20 వస్తాయి. కానీ నేను దానికి కూడా ఆశపడకుండా పబ్లిక్ని అవేర్నెస్ తేవాలి అనేటువంటి మోటోతోనే ఈ వీడియోస్ ఈ ఛానల్ రన్ చేస్తూ ఉన్నా. ఈ 3,000 తోటి వీడు నడుపుతాడా సంసారాన్ని? కాబట్టి మాకంటే ట్రేడింగ్ అనేటువంటిది రాదు, మేము సంపాదించలేము. వాడు ఎన్ని జనాలు 600 మంది జీవితాలను రోడ్డును పడేసినటువంటి వాడు, అలాగే ప్రాణాలను కూడా పోయేటట్టుగా చేసినటువంటి వీడు మాకు నీతులు చెప్తూ ఉన్నాడు. సరే వీడు నాకు 500% వచ్చింది, 600% వచ్చిందని డబ్బాలు కొట్టుకుంటున్నాడు కదా. ఈరోజు ఒక్కరోజే $200 పోగొట్టాడు మొండ. ఈరోజు ఒక్కరోజే $200 పోగొట్టాడు. ఎవడైతే $200 ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశారో వాళ్ళంతా కూడా సంకనాకిపోయారు. నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, ఒరే బాబు వీడిని నమ్మపాకండి, వీడిని నమ్మి వీడిని కనుక ఎంకరేజ్ చేస్తే ముందు మీ జీవితాలు మొత్తం గుల్లైపోతాయిరా అని అంటే, ఈరోజు ఒక్కొక్కడికి $20,000 నష్టం వచ్చింది. ఒక్కొక్కడికి $20,000 నష్టం వచ్చింది. ఇలా ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా నాకు మెసేజ్ చేస్తే నేనేమైనా ఎత్తానా, నేనేమన్నా ఇది చేయగలనా చెప్పండి? ముందే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను కదా, వీడియోకి అసలు ట్రేడింగ్ అనేటువంటి రాదు. మమ్మల్ని అంటాడు మళ్ళా, మీరు ట్రేడర్స్ కాదని. మరి మేము వీడియోస్ చేస్తున్నాం, ఎనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాం, వస్తాం, కాపీ ట్రేడింగ్ కూడా వస్తాం, మంచిగానే పబ్లిక్కి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఏ పని అనేటువంటిదని చేసినా కూడా జరుగుతుంది అన్నమాట. వీళ్ళు దాదాపుగా నష్టపోయి ఈ మధ్య ఏమైంది, కొద్దిగా 4 డబ్బులు రాగాలనే వీళ్ళు ఎనాలిసిస్ అనేటువంటిది చేయరు. వీడి ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి, వీడు ఎలా ఇచ్చేసాడు ఏంటి అనేటువంటి దాని గురించి ఆలోచన ఉండదు. వాడిని ఎనాలిసిస్ చేసుకోకుండా ఇదిగో వచ్చింది అనగానే ఆంతం దూకేస్తారు. ఎట్లా వస్తున్నాయి డబ్బులు?
ఒకరోజు $50 వచ్చింది. ఒక 3 రోజులు $150-200 వచ్చినాయి. మరి ఈ 4 నెలల్లో ఓవరాల్గా వచ్చినటువంటి ప్రాఫిటే $200 లేదు. అది మొత్తం సంకనాకిపోయి ఈరోజు $200 మొత్తం పోయింది. మీరు ట్రేడింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసింది. లేదంటే రేపు నేను వీడియో చేస్తా, వీడియో యొక్క ఎనాలిసిస్ మొత్తం వీడియో అనేటువంటిది చేస్తా. దాంట్లో మీకు అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ఒక్కరోజు $200 పోగొట్టాడంటే వీడు ఎట్లా ట్రేడరు? వీడేం చెప్తాడు? తీసుకుంటేనేమన్నా మీరు చూశారు కదా, ప్రాఫిట్స్ అనేటువంటి $1, $1.5, $2, $35, $0.25 ఉంటాయి. మరి స్టాప్ లాస్ ఏంది చెప్పడుగా? టార్గెట్ ఎంత తీసుకోండి అని చెప్తాడు, కానీ స్టాప్ లాస్ ఎప్పుడైనా చెప్పాడా? లేదు. అంటే ఏడకైనా పోనీ మళ్ళీ తిరిగి వస్తుంది కదా అనేటువంటి కాన్సెప్ట్ తప్ప, ఇటువంటి వాళ్ళు ఈ విధంగా ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళతో చాలా డేంజర్ అంటే డేంజర్ ఉంటుందని అర్థం చేసుకోండి. ఇంకా ఏమంటున్నాడు? ఓల్డ్ కస్టమర్స్ విపరీతంగా వస్తున్నారు అని అంట. కనీస జ్ఞానము, బుద్ధి, విఘ్నత అనేటువంటిది ఉంటే పాతోళ్ళు జాయిన్ కారు. ఎందుకంటే ఆల్రెడీ పోయినాయి. వాడి ట్రేడర్ కాదని మనం వందల వీడియోలు చేసాం. రకరకాలుగా అవేర్నెస్ తీసుకొని వస్తుంటే ఇంకా డబ్బులు వస్తున్నాయని పరిగెత్తుకుంటా వాడి దగ్గరికి వెళ్తున్నారంటే మీకు కనీసం ఆలోచన అనేటువంటిది ఉండాలి. ఇంకా మీకెందుకు, మీరు ఇప్పుడు వచ్చేసేయండి, 10,000% ఎక్కువ తీసుకుని వెళ్తాయంట. 10,000% అంటే ఏంది? $10 లక్షల, అంటే 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఏదో ఒక రోజున మీ కొంపల్ని కొల్లేరు చేసేసేటువంటి వ్యక్తి. ఇటువంటి వాళ్ళతోటి ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా ఏమంటున్నాడు? నేను $100తో ₹1,00,00,000 చేస్తానని అన్నాడు కదా, అది సంఖ నాకింది. దాన్ని ఎక్కడైనా దాని డాటా నాకు ఇన్ని % వచ్చింది, ఇన్ని %. $50 $5,000 చేశాను అన్నాడు. ఆ $5,000 చేసిన లిస్టు పెట్టాలిగా. వీడు కనుక నిజంగా వచ్చి ఉంటే ఆ మొత్తం లిస్టు పెట్టేసేసి వామ్మో బలోమ్ అని రకరకాలుగా చేసేవాడు. కనీసం మీరైనా సరే బుద్ధిని ఆలోచించండి. వీడు ఎప్పుడైనా సరే ఒక చార్ట్ని అనాలిసిస్ చేయటం అనేటువంటి మీరు ఎప్పుడైనా చూసారా? ఆ ఎద్దుల బండిలో కూర్చొని రకరకాలుగా మాట్లాడటం తప్ప. ఏదన్నంటే మమ్మల్ని అంటాడు, మేము వాడి మీద బతికామంట. ఏది? ₹3,000 ఈ 35 సంవత్సరాల నుంచి వీడి మీద బతికాం. ఇది ఈ విధంగా. ఇంకా ఏమంటున్నాడు? ఈ ఓల్డ్ కస్టమర్స్ $1,00,000 పెట్టండి, లేకపోతే 2 లక్షలు పెట్టండి, పూర్తి పోయినాయి. ఓ ప్రయోగం అనేటువంటిది చేద్దాం, పూర్తి పోయినాయి అనుకోండి. ఆ పోయినటువంటి వాటిలో ఇది ఒక లెక్క అంటున్నారు. మీరు స్పష్టంగా వినండి అయ్యా. మీరు జనం అనేటువంటి వాళ్ళు స్పష్టంగా వినాలి. కాబట్టి వీటి మీద వరుసనే ఇంకొక 100 వీడియోలు అనేటువంటివి వస్తాయి. 100 వీడియోలు వస్తాయి. ఎందుకు? మమ్మల్ని గెలుగుతున్నాడు, చేతకానోళ్ళని, ఆడి మీద పడి బతికామని, ఇట్లాంటి అట్లా మీకు ఆ వీడియో కనుక, అతను చేసిన వీడియో కనుక చూస్తే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ట్రాప్ చేసి మీ మధ్య మీకు నాకు ఎంత అగాధాలు ఉన్నాయా, అసలంట నష్టాలు వచ్చినాయి అని, పబ్లిక్ నష్టాలు వచ్చినాయని పెద్ద పెద్ద లాట్స్ చేసి పోగొట్టాడు డబ్బులు. అసలు ట్రేడర్ అనేటువంటి వాడు ఇంతమందితో రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా ఒద్దికగా, ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి. అసలు వీడి దగ్గర ట్రేడింగ్ లేదు, ప్లానింగ్ లేదు, అసలు ట్రేడరే కాదు, రోడ్లు ఎదులు తిరిగేటువంటి వాడు. వీడిని పట్టుకొని మీరు చాలా పెద్ద ట్రేడర్ అని మీరు అనుకుంటున్నారు. చేసేది ఒక్కటే, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇక్కడ బై చేస్తాడు. అది వచ్చినప్పుడు కింద పడిపోయింది అనుకోండి, $30 $40 పోయినా మళ్ళీ పైకి రానిది. ఇప్పుడు ఈ రోజున 0.01 లాట్ మీద మళ్ళీ మొత్తం ఒకేసారి సంపాదించాలి అనేటువంటి కక్కుర్తి, వాడి మనీతోటి ప్రయోగాలు చేసే తత్వం. మరి అటువంటిప్పుడు వీడు సగం డబ్బులు ఎందుకు తీసుకోవటం? వచ్చినటువంటి లాభంలో నా వల్ల నష్టపోయారని అంటున్నాడు కదా, సగం డబ్బులు అప్పు తీసుకోవడం ఎందుకు? ఏదో మామూలుగా సగం డబ్బులు తీసుకోకుండా చేయొచ్చు కదా, వ్యాపారంలో తీసుకోవచ్చు, తప్పేది కాదు. కానీ ఇన్ని నీతులు జాతులు మాటలు అనేటువంటి మిమ్మల్ని ఉద్ధరించడానికి, మీరు లాభాలు రావడం కోసం నేను ఎక్కువ లాట్లు చేశాను, అందుకని పోయాను అని మనం ఎంతమంది చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఇటువంటి మోసగాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తరిమి కొట్టాలి. అయినా ఇప్పుడు 30 మంది ఉన్నారు, మీకైనా ఆలోచన అనేటువంటిది ఉండాలి. గతంలో ఎంతోమంది జీవితాలు నాశనమైనాయి.
మీకు అసలు ఆ ఆలోచనే కలగటల్లా. ఏదో డబ్బులు వస్తున్నాయి అనగానే గుర్రాలెక్కి పరిగెత్తుతున్నట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నమ్మి మీకు తెలియకుండానే మీరు ఎక్కువ పెట్టుబడి పెడితే ఏదో ఒక రోజున మీ కుటుంబ కలహాలు, మీ జీవితాలు చాలా చిన్నాభిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికి వీడిని నమ్మి దాదాపు ఇద్దరు ముగ్గురు చనిపోయారు. వాళ్ళ యొక్క పాపం కూడా మిమ్మల్ని చుట్టుకోకపోతే అప్పుడు అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.